గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. పిల్లలకి ఈ మధ్య కాలంలో ఫోన్లు లేనిదే ముద్దకు కూడా దిగట్లేదు. అట్లీస్ట్ అన్నం తినాలంటే కూడా ఫోన్ పెట్టాలి, ఆ ఫోన్లో బొమ్మలు పెడితేనే అన్నం తింటారు. బయటికి వెళ్తుంటే అమ్మ నాకు ఫోన్ కావాలి, నేను ఆడుకుంటాను. ఇంకెక్కడ వెళ్ళినా సరే ఈ మధ్య మరీ మితిమీరిపోయి ఫోన్ ఇస్తే తప్ప నేను ఇంకే పని చేయను, ఫోన్ ఒక గంట ఆడుకోవడానికి ఇవ్వండి, ఇంకేమైనా చేస్తాను. ఫోన్ ఫోన్ ఫోన్. ఈ మధ్య కాలంలో ఒక అమ్మాయి ఫోన్ ఇవ్వలేదని చెప్పేసి రోడ్డు మీద కూర్చొని నాకు ఐఫోన్ కావాలి, ఐఫోన్ కొనివ్వండి, ఫోన్ లేకపోతే నేను ఇంటికి కూడా రాను, నాకు ఇల్లు లేకపోయినా పర్లేదు, నాకు ఫోన్ కావాలి అని రచ్చ చేసే అంతా వాళ్ళ మైండ్ అలా మారిపోతుంది. దానికి కారణం ఏంటి, వాళ్ళ మైండ్ సైకాలజీ ఎలా తీసుకోవాలి మనం, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు మైండ్ మ్యాటర్స్ ప్రోగ్రాంలో నాతో పాటు మోటివేషనల్ స్పీకర్ రామ్మోహన్ నమిలే సార్ ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో అమ్మా. బాగున్నారు సార్? ఫైన్ అమ్మా. పిల్లలంటే అప్పుడు నేను చదువుకున్న రోజుల్లో నాకు ఫోన్ అంటే నేను డిగ్రీనో లేకపోతే ఏదైతే నేను చదివానో అక్కడ వచ్చేదాకా ఇంటర్ అయిపోయే వరకు నాకు అసలు ఫోనే ఇవ్వలేదు మా ఇంట్లో. ఇప్పుడు ఫోన్ అంటే చిన్నప్పటి నుంచి తినడానికి ఫోన్ కావాలి, స్కూల్కి వెళ్ళాలంటే ఫోన్ కావాలి, ఫోన్ లేకపోతే నేను బ్రతకలేను అనే అంత మారిపోతున్నారు పిల్లలు. దానికి కారణం ఏమై ఉండొచ్చు సార్? పిల్లల ముందర పేరెంట్స్ దే షుడ్ నాట్ ఎగ్జిబిట్ ద మొబైల్. ఇది ఒక స్టెప్, అంటే ప్రివెంట్ చేయడానికి చెప్తున్నాను. వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత మీరు ఫోన్ మాట్లాడుకోవచ్చు కదా, దట్ ఈస్ వన్ థింగ్. తర్వాత ఫోన్ ఒక పర్టికులర్ కార్నర్లో, ఒక రూమ్లో కార్నర్లో పెట్టి వేర్ చైల్డ్ హైజ్ నో యాక్సెస్ టు దేర్, అక్కడ పెట్టు, కాల్ వచ్చినప్పుడు అక్కడ పోయి మాట్లాడు. దిస్ ఈజ్ వన్ థింగ్. అంటే వాళ్ళకి ఆ రుచి చూపించొద్దు. రుచి మరగడము అని మనం ఒక పదము వాడతాము. రుచి అంటే నాట్ ఓన్లీ ఫుడ్, ఏదైనా కూడా అవుట్ సైడ్ ఫుడ్ ఆల్సో వి యూజ్ ద వర్డ్. సో ఒక రుచి కల్పించిన తర్వాత ఆ రుచికి వీళ్ళకు అలవాటు, ముందు అలవాటు, ఆ తర్వాత బానిస, వ్యసనము, ఆ లెవెల్కి పోకుండా చూసుకోవాలి. దిస్ ఈజ్ వన్ సైడ్. సెకండ్ సైడ్, ఇప్పుడు డిజిటల్ ఏజ్లో ఉన్నాం కనుక మనము స్కూల్లో ఎల్కేజీ యూకేజీ నుంచి కూడా లెసన్స్ అన్నీ మానిటర్ మీద కానీ ఫోన్లోనే చెప్తుంటారు. కంప్యూటర్స్ అంటే మీరు మొబైల్ అన్నా, కంప్యూటర్ అన్నా, ట్యాబ్లెట్ అన్నా, వాట్ ఎవర్ యూ సే, అల్టిమేట్లీ దే కమ్ అండర్ ద సేమ్ గ్రూప్. ఇది నా పాయింట్ ఏమంటే, వీళ్ళకి పిల్లలకి అందరికీ కస్టమైజ్డ్, అంటే ద కంటెంట్ ఇన్ ద మొబైల్ షుడ్ బి కస్టమైజ్డ్. ఇట్ షుడ్ నాట్ బి ఓపెన్. అంటే వాళ్ళు ఏది పడితే ఫోన్ చేయడము, ఏది పడితే అది యూట్యూబ్లో పనికొచ్చేవి పనికిరానివి చూడడానికి వీలు లేకుండా, చిన్నపిల్లలకు కూడా చందమామ కథలు లాంటివి అంతవరకే లిమిట్ ఉండాలి. ఏజ్ అప్రాప్రియేట్. 6 ఏళ్ల వరకు ఏది చూపించవచ్చు, అది 10 ఏళ్ల వరకు ఏది, ఇట్ షుడ్ బి టోటల్లీ కురికులం బేస్డ్. అవి ఉండాలనేసి నా ఉద్దేశం. బికాస్ వీ కెనాట్ టోటల్లీ డూ అవే విత్ ద మొబైల్, బికాస్ దట్ ఈస్ ద రూలింగ్ ద వరల్డ్ కదా. సో దట్ ఆల్సో వీ షుడ్ నాట్ ఫర్గెట్. ఎట్ ద సేమ్ టైం పిల్లలకి వీ కెన్ ఆల్సో పుట్ యువర్ టైమింగ్ ఆల్సో. ఐ విల్ గివ్ ద మొబైల్ ఓన్లీ ఫ్రమ్ దిస్ టైమ్ టు దిస్ టైమ్. అది కూడా చేయొచ్చు. పిల్లలు కొంచెము బేసిక్గా అడమెంట్గా ఉంటారు బై దేర్ నేచర్. అంటే బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ అనలిటికల్ స్కిల్ కొంచెం తక్కువ ఉండడం చేత వాళ్ళు ఏది కావాలంటే అదే కావాలన్న దాని మీద పోవచ్చు. అలానే బాలమేధావులు కూడా ఉన్నారు. వీఆర్ సీయింగ్ చిల్డ్రన్ ఆఫ్టర్ 5-6 years రిసైటింగ్ ఆల్ ద 700 శ్లోకాస్ ఆఫ్ భగవద్గీత. 5-6 ఏళ్ళకే, 5-6 ఏళ్ళకే మంచి మంచి మ్యూజిక్ పాడే వాళ్ళు ఉన్నారు. అవన్నీ చైల్డ్ ప్రాడగీ అంటాం మనం, బాలమేధావులు. అవి ఎక్సెప్షనల్ కేటగిరీ. అయినా అల్టిమేట్గా ఒక మనిషిని, మేల్ కానీ ఫిమేల్ కానీ 18 years మెజారిటీ వచ్చేంత వరకు తీర్చిదిద్ది వాళ్ళని సొసైటీలో లాంచ్ చేస్తాం మనం. ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాం మనం కూడా, అంత ప్రోడక్టే. వీఆర్ ఏ బయో ప్రోడక్ట్ విత్ లైఫ్. అదర్ ప్రోడక్ట్స్ ఆర్ నాట్ హ్యావింగ్ లైఫ్. అదే తేడా. సో మనం కూడా బయో ప్రొడక్ట్స్ కనుక వీళ్ళని సమాజంలో 18 ఏళ్ళ వరకు బాగుపరచాల్సిన బాధ్యత పేరెంట్స్ మీద బేసిక్గా. ఆ తర్వాత ఎలిమెంటరీ స్కూల్ టీచర్స్, ఎలిమెంటరీ అండ్ సెకండరీ, క్లాస్ 10 వరకు, మోర్ పర్టికులర్లీ క్లాస్ 10 వరకు. నేను ఒక స్టెప్ కూడా ముందుకు పోయి చెప్పేది అంటే, క్లాస్ 10 వరకు టీచింగ్ పొజిషన్స్ అన్నీ ఎక్స్క్లూజివ్లీ షుడ్ బి రిజర్వ్డ్ ఫర్ లేడీస్ ఓన్లీ. వై? ఎందుకు మేల్స్ టీచర్స్ ఉండకూడదు అంటే, children at that age will be more comfortable with dealing with a woman rather than a male teacher. For that simple reason,
జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్లో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దిస్ వన్ బేస్డ్ ఆన్ ద మెరిట్ యూ కెన్ గివ్. కానీ 10వ తరగతి వరకు ఆర్ అట్లీస్ట్ 5వ 6వ తరగతి వరకు ఎంటైర్ టీచింగ్ స్టాఫ్ షుడ్ బి ఉమెన్ అని దిస్ ఈజ్ మై పర్సనల్ దిస్ థింగ్. అంటే సొసైటల్ కాన్షియస్లో నేను ఆలోచించిన దాన్ని బట్టి నాకు ఇది. సో వీ కెనాట్ డూ అవే విత్ మొబైల్, దట్ వీ షుడ్ అండర్స్టాండ్. అలానే ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని మొబైల్స్ కూడా అవసరం లేకుండా కామన్గా కూడా వీ కెన్ ఆడ్. పిల్లలకి ఉన్నప్పుడు మనము తగ్గించి యూజ్ చేయాలి. చాలా ఎమర్జెన్సీ కాల్స్ వస్తున్నాయి, దట్స్ ఓకే. పిల్లలకి డైవర్షన్ టాక్టిక్స్ అని కూడా ఉంటుంది. ఓకే, వాళ్ళు మొబైల్ అన్ని లోపల ఇగో ఇగో అనేసి వీ కెన్ డైవర్ట్ దేర్ మైండ్ టు సమ్ అదర్ థింగ్. ఓకే, గేమ్స్ ఏమైనా గేమ్స్, ఫిజికల్ గేమ్స్కి వీ షుడ్ డైవర్ట్ రాదర్ దెన్ మొబైల్ గేమ్స్. మొబైల్ గేమ్స్లో కూడా అదొక పిచ్చి ఉంది. దే ఆర్ ఆల్సో మోల్డ్ ఏంటంటే పీపుల్ ఆర్ క్లైంబింగ్, దాంట్లో చూపించినట్టుగా ఆ దూకమంటే పైనుంచి దూకేస్తున్నారు. కరెక్ట్, దట్ ఈస్ ఆల్సో హ్యాపెనింగ్ కదా. సో అది ఫిజికల్ గేమ్స్లోకి వెళ్తే హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది అది అంటే దీనికంతా ఓపిక ఎక్కువ అవసరం ఉండాలమ్మా పేరెంట్స్కి. కానీ ఇప్పుడున్న పేరెంట్స్కి, మీ జనరేషన్లో ఉండే పేరెంట్స్కి అంత ఓపిక ఉందా అనేదే $1 million క్వశ్చన్. నేను ఇంకా సార్ట్ ఆఫ్ రాడికల్గా, అంటే మరి ఎక్స్ట్రీమ్ రాడికల్గా నేను చెప్పేది ఏంటంటే, మీకు స్పౌస్తోని డీలింగ్ చేసే కెపాసిటీ ఆర్ వాళ్ళని తట్టుకునే కెపాసిటీ, ఓర్చుకునే కెపాసిటీ లేకపోతే పెళ్లి చేసుకోకండి. ఐఎమ్ వెరీ హార్ష్ ఆన్ ఇట్. ఓకే, అంటే ప్రపంచంలో అందరూ పెళ్లి చేసుకోవాలని కాదు. ఈ పనికి మాలిన వాళ్ళు దో కెనాట్ కోఆపరేట్, కోఆర్డినేట్ విత్ అడ్జస్ట్ కాని వాళ్ళు. అంటే ఎవరి అహం వాళ్ళకే గొప్ప, నువ్వు మొగుడైతే నాకేంటి, నువ్వు పెళ్ళామైతే నాకేంటి, ఆ లెవెల్ ఉండేవాళ్ళు పెళ్లి చేసుకోకండి. నెంబర్ 1. పెళ్లి చేసుకున్న తర్వాత పుట్టిన పిల్లల్ని, ఈ రోజుల్లో 1 or none ఉన్నామమ్మా చాలా వరకు. పిల్లలు లేకపోతే హ్యాపీ, ఇన్బిల్ట్గా లేకపోతే. మనమేమి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చూసుకుని పిల్లలు వద్దు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దట్ పర్సెంటేజ్ ఆల్సో దేర్. న్యాచురల్గా కాకపోతే ఫైన్. మీరు అట్లా ఆపరేషన్ చేసుకోకండి. ఒక అమ్మాయి కలిగిన రోజు యూ స్టాప్ విత్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, మై ఎల్డర్ సన్ ఈజ్ హ్యావింగ్ ఓన్లీ 1 daughter. దే స్టాప్డ్ విత్ ఇట్ కాన్షియస్లీ అల్టిమేట్లీ దే స్టాప్డ్. ఐ డిడ్ నాట్ ఇంటర్వెన్, ఇట్ ఈస్ అప్ టు దెమ్. పిల్లలే లేరనుకోండి, యూ అడాప్ట్ సమ్వన్ ఫ్రమ్ ద డౌన్ ట్రాడన్, ఒక మంచి వాట్ యు కాల్ మెరిట్ బాయ్నే గర్ల్నో చూస్ చేసుకొని ఆశ్రమంలో నుంచి తెచ్చి పెంచుకోండి. బట్ అల్టిమేట్గా పేరెంట్ ఇది ఒకటి, స్పౌస్తోనే 100% అడ్జస్ట్మెంట్లో ఉండాలి. పేరెంట్స్ ఇద్దరూ కలిసి చైల్డ్తోని ఫుల్ అడ్జస్ట్మెంట్లో ఉండాలి. పిల్లల ముందరనే కొట్లాడుకోవడము, తిట్టుకోవడాలు, ఇవన్నీ ల్యాక్ ఆఫ్ మెచ్యూరిటీ. I also say that there should be something like a premature counseling. I mean pre-marriage counseling. Pre-marriage counseling. మంచి సుదీర్ఘమైన కౌన్సిలింగ్, ఒక 4-5-10 సిట్టింగ్స్లో కౌన్సిలింగ్ ఉండాలి. దే షుడ్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్టర్ మ్యారేజ్. ఇదేదో అనుకున్నా బాగుంటుందేమో, అనుకున్నా ఇట్లుంటుందని నాకు తెలియదు, ఇటువంటి క్వశ్చన్స్ అన్ని తలెత్తకుండా పార్ట్లీ దే విల్ బి లర్నింగ్ ఎట్ హోమ్ ఆల్సో. కానీ ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ కూడా తీసుకుంటే కొంచెం ఇలాంటివి మనం కొంచెం వీ కెన్ అవాయిడ్ ఆర్ అట్లీస్ట్ రెడ్యూస్. ఇఫ్ దో వీ కెనాట్ అవాయిడ్ టోటలీ, వీ కెన్ రెడ్యూస్. ఓకే, డన్ సార్, థ్యాంక్ యూ. రైట్, బాయ్, థ్యాంక్ యూ.